ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజిరెడ్డి, ఉగ్రదాడి ఘటనపై అయితే మోదీ చాలా సీరియస్ గా ఉన్నారని ప్రధాని మాటలను బట్టే తెలుస్తుంది. సో ఒక్కొక్కరిని వేటాడి చంపుతామంటున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ ఏంటి రాజిరెడ్డి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెరీ సీరియస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాడంటే ఇక కథన రంగంలోకి ఇండియన్ ఆర్మీ దిగుతుందనేది కూడా సంకేతాలు పంపుతున్నారు. గతంలో సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా ఉందో అంతకన్నా తీవ్ర పరిణామాలు ఉండబోతాయనేది కూడా నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఎందుకంటే దేశం వైపు ఎవరొచ్చినా కానీ ఇక నుంచి సహించబోము అనే విధంగా ఇండికేషన్స్ పంపే విధంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. ప్రతిసారి ఉగ్రవాదులు భారతదేశం వైపు చూస్తున్నారు, నరమేధం సృష్టిస్తున్నారు. ఇక నుంచి అలా జరగకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరైతే మొన్న జమ్మూ కాశ్మీర్లో చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో, దాడి ఏదైతే ఉందో, అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఇక ఆ భారతదేశంలో ఎప్పుడు జరగకుండా బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, కూకటి వేళ్లతో తీసివేయాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు. అందులో భాగంగానే ఎవరైతే ఈ ఉగ్రవాదానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటాడతాం, వేటాడతాం, శిక్షిస్తున్నాం, ఇది దేశ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉంది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూకటి వేళ్లతోని పెకిలించాలి, వాళ్ళని శిక్షించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అందులో భాగంగానే మాస్ వార్నింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట వచ్చింది. ఇక ఎప్పుడు కథన రంగంలోకి దిగుతారు అనేది కూడా చర్చ జరుగుతుంది. త్వరలోనే కథన రంగంలోకి దిగి పాకిస్తాన్ సంగతి, పాకిస్తాన్ భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు, సంకేతాలు పంపించింది. గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్కు మించి ఈసారి ఉండబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్కి ఇవ్వడం ఉపసంహరించుకుంటామనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇక సింధు నది జలాలను ఇవ్వకపోతే పాకిస్తాన్ పూర్తిగా ఎడారిగా మారిపోతుంది. పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్లకు వీసా కూడా కట్ చేస్తున్నారు. అంతేకాకుండా బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే క్రికెట్ గేమ్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ గేమ్ అంటే ఇంకా చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది. ఇక పాకిస్తాన్తో క్రికెట్ ఆడబోము అనేది కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. పూర్తి ఆంక్షలను